ఇప్పుడు ఫెయిర్ అన్ఫెయిర్ అని మాత్రం నేను మాట్లాడను, ఎందుకంటే అవన్నీ నాకు రావు. కానీ ఏం చెప్పాలంటే నేను డెఫినెట్ గా రోహిణి టాప్ 5 ఉంటారని చెప్పి ఫిక్స్ అయిపోయా. కానీ ఇంకొక ఆనందం, అది బాధగా ఉంది, అయితే బాధగా ఉంది. ఒక ఆనందం మాత్రం ఏముందంటే ఎవరైతే చిన్న చూపు చూసారో మన లైఫ్ లో, మనం అనుకుంటాం మామూలుగా లైఫ్ లో మనం చిన్నప్పుడు చూపు చూసిన వారికి ఎప్పుడైనా ఫ్యూచర్ లో బుద్ధి చెప్పాలి అని అనుకుంటాం కదా. కానీ నా చెల్లి అదే హౌస్ లో ఎవరైతే ఫస్ట్ నామినేషన్ లో ఇలా చూసి పట్టుకోద్దు, ఆ రోజు ఏంటి ఇలా చూస్తున్నావు, ఇలా పరిగెత్తి లేదన్నా అనుకుందో, అతన్నే లాస్ట్ చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ 8 లో అదే టాస్క్ లో వారిద్దరే మిగిలి తను ఓడించి గెలిచింది చూసారా, అక్కడ బిగ్ బాస్ గెలిచేసింది అనమాట. నాకు తెలిసి బిగ్ బాస్ 8 టీమ్ అక్కడ కూడా ఒక అవార్డు క్రియేట్ చేసి ఇవ్వాల్సింది, బాగుండదని ఫీల్ అయింది. బట్ ఓకే, హ్యాపీ. టాప్ 5 లో టాప్ 2 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీ గెస్ ప్రకారం? అంటే టాప్ 2 అక్కర్లేదు, 1 నుంచి డే 1 నుంచి కూడా నిఖిలే విని చెప్పి అర్థమైపోయింది. అంటే ఆ కంటెస్టెంట్స్ అందరిని చూసి వేరే ఫీల్ వచ్చిందని చెప్తే పర్లేదు, ఫీల్ అయినా పర్లేదు. నేను బేసికల్ నిఖిల్ నా ఫ్రెండ్ కాబట్టి నేను ఫ్రెండ్ అని చెప్పట్లేదు. డే 1 నుంచి బయట కూడా నిఖిలే విన్ అవుతాడు అంటే ఇంట్రెస్ట్ పోయింది అనమాట. బిగ్ బాస్ ఇంట్రెస్ట్ పోయింది. కారణం అంటే వీళ్ళందరూ నిఖిలే విన్ అనుకున్నారు, కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళని పంపించారంటే కారణమే డెఫినెట్ గా జనాలు నాటి తెలిసిపోయింది బిగ్ బాస్ ఎక్కి అది పంపించారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ నిఖిలే విన్ లో ఉన్నాడు. గౌతమ్ బాగా ఇస్తాడు, చాలా టఫ్ ఉంది. ఇంకోటి గౌతమ్ మామూలు టఫ్ చేయట్లేదు అసలు, సూపర్. అంటే నేను మీకు చెప్పాను అనమాట, నిఖిల్ గారు గౌతమ్ లో ఇద్దరు ఎవరో ఒకరు విన్ అవుతారు చెప్పి గట్టి కొట్టుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు బాగా ఆడుతున్నారు ఎవరు అని అంటే ఎవరు చెప్తారు? మీరు ఎవరు చెప్తారు? అవినాష్, గౌతమ్ అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ అలాగే ఉన్నాడు. సేమ్ రోహిణి కానీ అండ్ అవినాష్ కానీ ప్రింట్ టు ప్రింట్ వాళ్ళు ఎలా ఉన్నారో బయట అలాగే ఉన్నారు. నాకు ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఇతనేంటి ఇంత ఫేక్ గా చేస్తారు అని ఎప్పుడు నాకు అనిపించలేదు. సో వాళ్ళు బయట ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందా, ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా? వచ్చింది కానీ నువ్వు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కాబట్టి నాకు తెలియదు.